ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మానవ జీవితంలో అత్యంత విలువైన ఆధ్యాత్మిక నిధిని ఎలా పొందుకోవాలో వివరిస్తుంది. ఈ అధ్యాయం ప్రారంభంలో దేవుని జ్ఞానం కోసం వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలని భక్తుడు చెప్తాడు. అలా వెతికే వారికి లభించే గొప్ప బహుమతి గురించి ఈ వచనం మనకు వివరిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు అని అన్నాడు. చాలామంది భయభక్తులు అనే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ నిజానికి అది దేవుని పట్ల ఉండే పవిత్రమైన గౌరవం మరియు ఆయనను దుఃఖపరచకూడదనే ప్రేమతో కూడిన భయం. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో మనం గ్రహించగలం. భయభక్తులే జ్ఞానానికి మూలం. మనం దేవునికి విలువ ఇచ్చినప్పుడు ఆయన మన జీవితానికి నిజమైన అర్థాన్ని మరియు దిశను చూపిస్తాడు. లోకపు తెలివితేటలు మనిషిని అహంకారిగా మార్చవచ్చు, కానీ దేవుని అందలి భయభక్తులు మనల్ని వివేకవంతులుగా మారుస్తాయి. ప్రతి పరిస్థితిలోనూ దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించగలుగుతాము. ఉదాహరణకు, యోసేపును పోతిఫర్ భార్య తప్పు చేయమని ప్రేరేపించినప్పుడు అతను, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. యోసేపు అక్కడ మనుషులు చూస్తారనో లేక శిక్ష పడుతుందనో భయపడలేదు. తనను అంతగా ప్రేమించి హెచ్చరించిన దేవుని మనస్సును గాయపరచకూడదనే భయభక్తులు అతడు కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగినప్పుడు అతను వెనకాడలేదు. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇలా అంటాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనకాడలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు తెలియచున్నది అని. ఇక్కడ భయం అంటే భీతి కాదు, దేవుని మాటకు ఇచ్చే అత్యున్నతమైన విలువ. తనకు ఇష్టమైన దానికంటే దేవుని చిత్తానికే ప్రథమ స్థానం ఇవ్వడం. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది కేవలం ఒక నియమం కాదు, అది దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధానికి కొలమానం. యోసేపులాగా ఎవరూ చూడని సమయంలో కూడా మనం తప్పు చేయకుండా ఉంటున్నాము అంటే అది దేవుడు మనల్ని శిక్షిస్తాడనే భయం కంటే ఆయన ప్రేమను మనం కించపరచకూడదనే పవిత్రమైన బాధ్యత. అలాగే మనకు ఇష్టమైన వాటికంటే దేవుని వాక్యానికి విలువ ఇచ్చినప్పుడే మనం ఆయనను నిజంగా గ్రహించినట్లు లెక్క. రెండవదిగా, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని అన్నాడు. ఈ లోకంలో సైన్స్, టెక్నాలజీ లేదా వ్యాపారం, విజ్ఞానం ఉండవచ్చు, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని గూర్చిన విజ్ఞానము. సృష్టికర్త మనస్సును అర్థం చేసుకోవడం, ఆయన స్వభావాన్ని తెలుసుకోవడం కంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. దేవుని విజ్ఞానం మనకు లభించినప్పుడు మనం సమస్యలను దేవుని కోణంలో చూడడం ప్రారంభిస్తాము. లోకం భయపడే చోట మనం ధైర్యంగా ఉంటాము. మన నిర్ణయాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని గూర్చిన విజ్ఞానం అనేది ఒక పుస్తకం చదివితే వచ్చేది కాదు, అది ఆయనతో నడిచినప్పుడు ఆయన మనకు అనుగ్రహించే కృప. ఇది మనకు ఆత్మీయ క్షేమాన్ని మరియు లౌకిక విజయాలను కూడా ప్రసాదిస్తుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రజలందరూ దేవుడు చేసిన అద్భుతాలను చూశారు, కానీ మోషే మాత్రం దేవుని స్వభావాన్ని ఎరిగాడు. సమస్య వచ్చినప్పుడు ప్రజలు భయపడి సనిగేవారు, ఎందుకంటే వారికి దేవుని శక్తి మాత్రమే తెలుసు. కానీ మోషే ప్రశాంతంగా ఉండేవాడు, ఎందుకంటే దేవుని నమ్మకత్వం మరియు ఆయన హృదయం మోషేకు తెలుసు. దేవుని స్వభావం తెలిసిన వ్యక్తి పరిస్థితులకు భయపడడు. అలాగే పేతురు పడవలో ఉన్నప్పుడు తుఫానును చూశాడు. భౌతిక విజ్ఞానం ప్రకారం నీటిపై నడవడం అసాధ్యం, కానీ యేసు ఎవరో, ఆయన మాటలో ఎంత శక్తి ఉందో అనే విజ్ఞానం పేతురుకు ఉన్నప్పుడు అతను నీటిపై అడుగు వేశాడు. ప్రియులారా, లోకపు విజ్ఞానం మనకు పరిమితులను చూపిస్తుంది, కానీ దేవుని విజ్ఞానం మనకు అసాధ్యాలను సుసాధ్యం చేసే మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు మీరు దేనికోసం వెతుకుతున్నారు? లోకపు ధనం కోసమా లేదా మనుషుల గుర్తింపు కోసమా? దేవుని జ్ఞానం కోసం ఆరాటపడండి. మీరు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన తనని తాను మీకు బయలుపరుచుకుంటాడు. దేవుని గూర్చిన విజ్ఞానం మీకు లభించినప్పుడు మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. మీ కుటుంబంలో దైవిక క్రమశిక్షణ ఉంటుంది. మీరెప్పుడు ఒంటరిగా ఉన్నారని భావించకండి. ఈరోజే దేవుని సన్నిధిని వెతకండి. ఆయన ఇచ్చే అద్భుతమైన విజ్ఞానము మరియు భయభక్తులు మీ జీవితాన్ని వెలిగించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు జ్ఞానం కోసం వెతికేవారు నీ అందలి భయభక్తులను మరియు నిన్ను గురించిన విజ్ఞానమును పొందుకుంటారని, భయభక్తులే జ్ఞానానికి మూలమని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, యోసేపు వలె ఎవరు చూడని సమయంలో కూడా నీ హృదయాన్ని గాయపరచకుండా నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటూ, అబ్రహాము వలె మాకు ఇష్టమైన వాటికంటే నీ చిత్తానికి ప్రథమ స్థానం ఇచ్చేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పరిస్థితులను చూసి భయపడకుండా పేతురు వలె నీ మాటలోని శక్తిని నమ్మి అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ, లోకపు విజ్ఞానము మాకు పరిమితులను చూపిస్తున్నప్పుడు నీ విజ్ఞానం ద్వారా మేము ఉన్నతమైన కార్యములు చేయనట్లు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీ విజ్ఞానముతో నింపి నీ భయభక్తులలో స్థిరపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.